సింహగిరి సంజీవని వైద్య సేవలు దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని జీవీఎంసీ 88వ వార్డు అజనగిరిలో స్థానిక జనసేన నేత పార్టీ ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి ఇందల వెంకటరమణ ఆశీస్సులతో మరో జనసేన నేత బొండపల్లి శ్రీనివాసరావు కుమార్తె డాక్టర్ ప్రియాంక ఏర్పాటు చేసిన నూతన సింహగిరి మెడికల్ సంజీవని డెంటల్ హాస్పిటల్ ను సోమవారం ఉదయం పంచకర్ల రమేష్ బాబు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వైద్య సేవలకి అత్యవసర పరిస్థితుల్లో మందులకి అందుబాటులో ఉండడమే కాకుండా డాక్టర్ వృత్తిలో రాణించి ప్రజలకు గుర్తుండిపోయేలా సేవలు అందించాలని, అలాగే కన్న తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పంచకర్ల కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత ఇందల వెంకటరమణ, కార్పొరేటర్ ముల్లి ముత్యాలు, నాయకులు కల్లేపల్లి ఎర్ని బాబు, బొడ్డపల్లి సూరిదేముడు, కర్రి హనుమంతు, పడమాటయ్య, రాజనపైడి రాజు, గల్ల శ్రీనివాస్, బర్ని కన బాబురావు, సేనాపతి సోమశేఖర్, సాలపు వెంకటేశ్వరరావు, బలిరెడ్డి అప్పారావు, వెంకీ, దేవనంద్, టైలర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అలా అలా సార్ స్వామి స్వామి వచ్చిన సైడ్ అలా కదా అలా అక్షర అక్షర అదే ప్యాకింగ్లో కళాఖండాలు బెడ్ తేడా అవ్వలేదు ముందే దీని కూడా కడతారా అయితే మరి ఇది ఓపెన్ చేసి ఇదే కదా మెయిన్ అసలు ఇలా పెట్టవచ్చు కదా. ఆయన వెలిగించినంత టైం ఉండకపోవచ్చు. వన్ మోర్ అదే అదే అది పట్టుకోండి. బాగుంది. ఇంకొకసారి నంగినారపాడులో డాక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో ఒక డెంటల్ క్లినిక్, మెడికల్ షాపు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో సేవలు అందించాలని, సర్వీస్కి సిటీ దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పి మంచి ఆలోచనతో, అంటే ఒక డాక్టర్గా ప్రాక్టీసు సిటీలో చాలా బాగా ఉన్నప్పటికీ కూడా ఒక సేవా దృక్పథం ఇక్కడ క్లినిక్ ఓపెన్ చేయడం అభినందనీయం. తప్పకుండా ఆవిడ సేవలు ఈ ప్రాంతానికి ఉపయోగపడాలని అందరూ కూడా డాక్టర్ గారి సేవలు సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతూ, ఆల్ ది బెస్ట్ తల్లి. మంచి డాక్టర్గా, మంచి సేవకురాలుగా గుర్తింపు తెచ్చుకుని 10 మందికి ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, భగవంతుడి ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.